తులారాశివారికి స్వాగతం. సెప్టెంబర్ 8. ఈరోజు మీ క్యాలెండర్లో ఎలా ఉండబోతోందని ఆలోచిస్తున్నారా? మా సోర్సెస్ ప్రకారం ఉదయం కొంచెం ప్రశాంతంగా మొదలయ్యి మధ్యాహ్నానికి కొంత ఒత్తిడి పెరిగి మళ్లీ సాయంత్రానికి అంతా సర్దుకునే అవకాశం కనిపిస్తోంది. అవునండి. ఇది నిజంగా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి రోజని చెప్పొచ్చు తులారాశివారికి. అవునా? ఒకే రోజులో ఇన్ని మార్పులు అంటే కొంచెం కష్టమే కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దీని మనం రోజులోని భాగాలుగా విడగొడుతూ చూస్తే సులభంగా ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలాగా. సరే, మరి ఆరోగ్యం, డబ్బు, బంధాలు వీటన్నిటి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దామా? రోజును పాజిటివ్గా ఎలా ముగించవచ్చో కూడా తెలుసుకుందాం. తప్పకుండా. అసలు ఈ మార్పులకు కారణం ఆ రోజు గ్రహస్థితులు మారుతూ ఉండటమే. అంటే ఆకాశంలో గ్రహాల స్థానాలు మారినప్పుడు మన అనుభవాలు, మూడ్స్ వాటిపై ప్రభావం ఉంటుంది గదా. ఓ అలాగా, గ్రహస్థితులే కారణమా? అందుకేనేమో ఈ హెచ్చుతగ్గులు. సరే, మరి మొదలు పెడదాం. ఉదయం పూటే ఎలా ఉంటుంది? స్టార్టింగ్ బాగుంటుందా? ప్రారంభమైతే చాలా వరకు సాధారణంగానే ఉంటుంది. నిద్రలేవగానే ఒక ప్రశాంతత అలా ఉంటుంది. కానీ లోపల ఎక్కడో చిన్నగా ఒక తెలియని అలజడి లాంటిది బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్నట్టు ఉండొచ్చు. అంటే పైకంతా బానే ఉన్నా లోపల కొంచెం టెన్షన్ ఉంటుందన్నమాట. అవును, సరిగ్గా అదే. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, లేదా కాస్త తొందరపాటు, ఆతృత పడటం లాంటివి జరగవచ్చు. ఉదాహరణకి ఇంట్లో వాళ్లతో ఏమైనా? ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అనుకోండి. భార్యాభర్తల మధ్య ఉదయం టీ తాగేటప్పుడో, టిఫిన్ చేసేటప్పుడో అనుకోకుండా ఏదో చిన్న మాట తేడా రావచ్చు. అయ్యో, అంత చిన్న విషయాలకేనా? అవును. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అది పెద్ద సమస్య కాదు. కొంచెం ఓపిక పడితే, అవతల వాళ్ళు ఏమంటున్నారో వింటే అక్కడితో ఆగిపోతుంది. దాని పెద్దది చేయకుండా ఉండటం ముఖ్యం, అంతే. అంటే ఉదయాన్నే కొంచెం సహనం పాటించాలన్నమాట. సరే, ఇదే సమయంలో కొత్త ఐడియాలు కూడా వస్తాయని అంటున్నారు కదా పని విషయంలో. నిజమే. ఉదయం పూట క్రియేటివిటీ బాగానే పనిచేస్తుంది. ముఖ్యంగా మీ పనికి, వ్యాపారానికి సంబంధించి ఏదన్నా మెరుపులాంటి ఆలోచన తట్టొచ్చు. ఓ బాగుంది. కాని ఆ ఆలోచన వచ్చిన ఉత్సాహంలో వెంటనే దాన్ని అమలు చేయాలని తొందరపడకూడదు. ఎందుకు? ఎందుకంటే ఆ సమయంలో ఆ చిన్న మానసిక అలజడి ఉంది గదా, అది మన నిర్ణయాలపై ప్రభావం చూపొచ్చు. సో వచ్చిన ఐడియాను ఒకచోట నోట్ చేసుకోండి. తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించండి. మంచి పాయింట్. ఆరోగ్యం విషయానికొస్తే ఉదయం ఎలా ఉంటుంది? హెల్త్ పరంగా ఉదయం ఎనర్జీగానే అనిపిస్తుంది. కానీ రోజంతా బాగా సాగాలంటే బ్రేక్ఫాస్ట్ ముఖ్యం. తేలికగా పోషకాలు ఉండే ఆహారం తీసుకుంటే ఆ చిన్న టెన్షన్ని డీల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువ భారం పడకుండా చూసుకోవాలి. అర్థమైంది. సో ఉదయం కొంచెం ఓపిక, ఆలోచన, మంచి ఫుడ్ ఇవి కీలకం. మరి మధ్యాహ్నం? ఇక్కడే అసలు కథ మొదలవుతుందా? సవాళ్లు ఉంటారా? అవునండి. మధ్యాహ్నం అయ్యేసరికి సీన్ కొంచెం మారుతుంది. ఇది రోజులో కొంచెం పరీక్ష పెట్టే సమయం అని చెప్పాలి. మనం అనుకున్న పనులు అనుకున్నట్టు కాకపోవచ్చు. అంటే ఎలాగా? ఏవైనా పనుల్లో అనుకోని అడ్డంకులు లేదా ఆలస్యం లాంటివి. ఏదో ఒకటి పూర్తి చేద్దామనుకుంటే దానికి సంబంధించి ఇంకో కొత్త ఇష్యూ రావడం, ఇలాంటివి జరగచ్చు. ఉద్యోగస్తులకు, వ్యాపారం చేసేవాళ్లకు ఎలా ఉంటుంది? ఉద్యోగంలో ఉన్న వాళ్లకు వర్క్ ప్రెషర్ పెరిగే అవకాశముంది. సడన్గా బాస్ ఎక్కువ డీటెయిల్స్ అడగడం, లేదా అనుకున్న టైంకి పని పూర్తి కాకపోవడం, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు. కొలీగ్స్తో కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. ఓ మరి బిజినెస్ వాళ్లకు? వ్యాపారంలో ఉన్న వాళ్లకు పేమెంట్స్ రావడంలో ఆలస్యం అవ్వడం, లేదా ఏదైనా డీల్ ఫైనల్ అవ్వడానికి టైం పట్టడం లాంటివి. ఇది కొంచెం ఆర్థికంగా ఆందోళన కలిగిస్తుంది. ఈ సమయంలో గ్రహాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుందంటారా, ముఖ్యంగా బంధాల మీద? అవును. ఈ మధ్యాహ్నం టైంలో గ్రహాల ప్రభావం కొంచెం పరీక్ష పెడుతున్నట్టే ఉంది. ముఖ్యంగా గురుడు, శుక్రుడు వీళ్ల స్థానాలు మన రిలేషన్షిప్స్పై ప్రభావం చూపుతాయి. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య, ఫ్రెండ్స్తో, పార్ట్నర్తో అపార్థాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనం ఒకటనుకుని మాట్లాడితే వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ టైంలో మాటల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు జారకూడదు. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. అయ్యో, మానసిక ఒత్తిడే కాదు, శారీరక ఇబ్బందులు కూడా ఉంటాయా? జీర్ణ సమస్యలు, గ్యాస్, అసిడిటీ లాంటివి? నిజమే. మధ్యాహ్నం పూట డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం సెన్సిటివ్గా మారొచ్చు. దీనికి ఆ మెంటల్ స్ట్రెస్ కూడా తోడైతే గ్యాసు, కడుపుబ్బరం, అసిడిటీ ఇవి కొందరిని ఇబ్బంది పెడతాయి. ఓ నో!
అందుకే లంచ్ చాలా లైట్గా తీసుకోవాలి. బయట ఫుడ్డు, మసాలాలు, ఫ్రైలు వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది. అంతేకాదు, ఈ టైంలో అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. ఖర్చులా? ఎలాంటివి? పిల్లల ఫీజులు, వాళ్ళ బుక్స్, లేదా ఇంట్లో ఏదైనా వస్తువు పాడవటం, బండికి రిపేర్ రావటం, ఇలాంటి వాటికి అనుకోకుండా డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. నెల బడ్జెట్ కొంచెం అటూ ఇటూ అవ్వొచ్చు. ఓ, అంటే మధ్యాహ్నం టైం కొంచెం టఫ్గానే ఉంది. పనిలో ఆటంకాలు, డబ్బుల ఇబ్బంది, రిలేషన్స్లో ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, అనుకోని ఖర్చులు. అబ్బా, ఇంత స్ట్రెస్ తర్వాత సాయంత్రానికేమైనా రిలీఫ్ ఉంటుందా? ఆ మబ్బులేమైనా విడిపోతాయా? నిస్సందేహంగా అక్కడే ఉంది అసలు విషయం. మధ్యాహ్నం ఎదురైన ఆ ఛాలెంజెస్ తర్వాత సాయంత్రమయ్యే కొద్దీ పరిస్థితి మెల్లమెల్లగా మెరుగుపడుతుంది. ఆకాశంలో తుఫాను తర్వాత ప్రశాంతత వస్తుంది కదా, అలాగా మనసులోని భారం, ఒత్తిడి తగ్గుతాయి. అబ్బా, వింటుంటేనే ఎంత బాగుందో. కుటుంబంలో, ఆఫీస్లో కూడా బెటరవుతుందా? ఖచ్చితంగా. ఫ్యామిలీలో మధ్యాహ్నం వచ్చిన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ పోయి మళ్లీ ప్రశాంతతొస్తుంది. పిల్లలతో సరదాగా గడపడానికి టైం దొరుకుతుంది. వాళ్ళ నవ్వులు వింటే చాలు, రోజంతా పడ్డ కష్టం మర్చిపోతారు. మ్మ్. అలాగే ఉద్యోగంలో కూడా సిచ్యువేషన్ చక్కబడుతుంది. మధ్యాహ్నం పడ్డ కష్టానికి గుర్తింపు రావటం, లేదా ఏదైనా కష్టమైన టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడం, ఇలాంటివి జరగచ్చు. అది మీ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. మరి బంధువులు, స్నేహితుల నుంచి ఏమైనా మంచి వార్తలు? ఉండే అవకాశముంది. చాలా కాలంగా కలవని పాత ఫ్రెండ్స్ లేదా దూరపు బంధువుల నుంచి సడన్గా ఫోన్ కాల్ రావడం, లేదా వాళ్ళ నుంచి ఏదైనా మంచి న్యూస్ వినడం జరగచ్చు. అది మనసుకు చాలా ఆనందాన్నిస్తుంది. ప్రేమ, పెళ్లి, ఈ విషయాల్లో మధ్యాహ్నం ఏర్పడ్డ చిన్న చిన్న గొడవలు కూడా సర్దుకుంటాయా? తప్పకుండా. బహుశా సాయంత్రానికి శుక్రుడు అనుకూల ప్రభావం పెరుగుతుందేమో. ప్రేమ, వైవాహిక జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తాయి. మధ్యాహ్నం ఏదైనా చిన్న గొడవ జరిగినా సాయంత్రానికి ఇద్దరి మధ్య అవగాహన పెరిగి సమస్య పోతుంది. పార్ట్నర్తో మంచి టైం స్పెండ్ చేయడం, లేదా ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకోపోవటం జరుగుతుంది. సింగిల్స్కి? సింగిల్స్గా ఉన్నవారికి కూడా సాయంత్రం పూట మంచి పరిచయాలు ఏర్పడవచ్చు. కానీ కొత్త వాళ్ల విషయంలో కొంచెం ఆచితూచి ఉండటం మంచిది. ఆధ్యాత్మికంగా కూడా సాయంత్రం మంచిదేనా? అవును, సాయంత్రం పూట దగ్గర్లో గుడికి వెళ్లడం, లేదా ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని ధ్యానం, పూజ చేసుకోవడం, దీనివల్ల రోజంతా ఉన్న స్ట్రెస్ తగ్గి గొప్ప పీస్ ఆఫ్ మైండ్ వస్తోంది. మనల్ని రీఛార్జ్ చేస్తుందన్నమాట. అద్భుతం. రోజులో ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఎండింగ్ పాజిటివ్గా ఉండటం నిజంగా రిలీఫ్. ఇప్పటిదాకా మనం టైం ప్రకారం చూశాం. మరి ఈ రోజు నుంచి తులారాశివారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, పాజిటివ్ పాయింట్స్ అవేంటి? తప్పకుండా చెప్తాను. ఈ రోజు నుంచి మనం నేర్చుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే సహనం, ఓర్పు. ఇవి చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా మధ్యాహ్నం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇవి బలమిస్తాయి. జ్యోతిష్యపరంగా చూస్తే ఈరోజు గురుడు, శుక్రుడు వీళ్ల ప్రభావం మిక్స్డ్గా ఉంటుంది కదా. అవును. గురువు జ్ఞానాన్ని, విచక్షణను ఇస్తాడు. శుక్రుడు సంబంధాలు, సుఖాలను చూస్తాడు. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు గురువు వల్ల ఆలోచన, సంబంధాలలో శుక్రుడు వల్ల సహనం. ఈ రెండూ చాలా అవసరమని అర్థం చేసుకోవాలి. మాటల విషయంలో జాగ్రత్త కూడా చాలా ముఖ్యమని ఇందాకన్నారు కదా, అది మళ్ళీ ఒకసారి చెప్పండి. అవునండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా మధ్యాహ్నం టైంలో ఎమోషన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాటను చూసి చూసి మాట్లాడాలి. ఆలోచించకుండా అనేస్తే లేనిపోని అపార్థాలు, గొడవలు వస్తాయి. కొన్నిసార్లు సైలెంట్గా ఉండటమే బెటరేమో. నిజమే. మరి ఆధ్యాత్మికంగా మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన మంచిది అని అంటున్నారు. ఎందుకని? మహాలక్ష్మి అమ్మవారు ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి, మానసిక ప్రశాంతతకు అధిదేవత కదా. ఈరోజు ఆర్థికంగా చిన్న చిన్న ఒడిదుడుకులు, మెంటల్గా స్ట్రెస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అమ్మవారిని తలచుకోవటం, పూజించటం వల్ల మనసుకు ధైర్యం, పాజిటివ్ ఎనర్జీ వస్తాయని ఒక నమ్మకం. మన ఫోకస్ని పాజిటివ్ విషయాలపై పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. గుడికి వెళ్లడం కూడా అలాంటి శాంతినిస్తుంది. ఇక కొన్ని శుభ సంకేతాలు, రంగులు, ఆకుపచ్చ, తెలుపు, నంబర్స్ 3, 6, 9 వీటి గురించి చెప్పారు. వీటిని ఎలా తీసుకోవాలి? గుడ్డిగా నమ్మాలా? అబ్బే, అలాగ గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేనండి. వీటిని మనం మన మూడ్ని పాజిటివ్గా ఉంచుకోవడానికి ఉపయోగపడే చిన్న చిన్న టూల్స్ లాగా చూడొచ్చు. ఓ, అలాగా? అవును. ఇప్పుడు ఆకుపచ్చ లేదా తెలుపు రంగు డ్రెస్ వేసుకుంటే, లేదా ఆ రంగు వస్తువులను చూస్తే మనసుకు కొంచెం ఆహ్లాదంగా అనిపించవచ్చు. అలాగే
3, 6, 9 నంబర్లు మనకు తరచుగా కనిపిస్తున్నాయనుకోండి. దాన్ని ఒక మంచి సైన్గా తీసుకుని మనలో ఆశావహ దృక్పథాన్ని పెంచుకోవచ్చు. అంతే. ఇవి మనల్ని రోజంతా పాజిటివ్గా, ఫోకస్డ్గా ఉంచడానికి హెల్ప్ చేసే చిన్న రిమైండర్స్ లాంటివి. చాలా బాగా చెప్పారు. అంటే ఫైనల్గా ఈరోజు తులారాశి వారికిచ్చే కీలక సందేశమేంటి? వాట్ ఈస్ ద బాటమ్ లైన్? బాటమ్ లైన్ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. రోజులో ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికగా ఉంటే సాయంత్రానికి శాంతి, సంతృప్తి దొరుకుతాయి. మీ సహనమే మీ అసలైన బలం. ఈరోజు ఎదురయ్యే అనుభవాలు, ముఖ్యంగా మధ్యాహ్నం వచ్చే ఇబ్బందులు మన ఓపికలు టెస్ట్ చేస్తాయి. కాని ఆ టెస్ట్లో పాసైతే చివరికి అంతా మంచి జరుగుతుంది, ప్రశాంతత వస్తుందని ఈరోజు మనకు చెప్తోంది. అంటే ఈరోజు అనుభవాలను ఒక పాఠంలా తీసుకోవచ్చనమాట. జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఓర్పుతో, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే వాటిని దాటచ్చు, చివరికి గెలవచ్చు అని గుర్తు చేసే రోజుది కదా? ఖచ్చితంగా. రోజులోని ప్రతి స్టేజ్ని, ఉదయం ప్రశాంతతను, మధ్యాహ్నం సవాళ్లను, సాయంత్రం రిలీఫ్ని యాక్సెప్ట్ చేయడం ముఖ్యం. నెగటివ్ టైమ్స్లో నిగ్రహంగా ఉంటూ, పాజిటివ్ టైమ్స్లో ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్లడమే ఈ రోజు నేర్తే లెసన్. ముగించే ముందు ఇంకేదైనా ఆలోచించాల్సిన విషయముందా? వినేవారికేదైనా ఫుడ్ ఫర్ థాట్? ఒక విషయం ఆలోచించవచ్చు. ఈరోజు మనం చూసిన ఈ మార్పులు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మధ్య ఉన్న ఈ తేడాలు, ఇవి మన మొత్తం జీవితానికి ఒక చిన్న మోడల్ లాంటిది కాదా? ఎలాగా? ఆలోచించండి. జీవితం కూడా ఎప్పుడూ ఒకేలా సాఫీగా ఉండదు కదా. సుఖాలు, కష్టాలు, మంచి రోజులు, కష్టమైన రోజులు వస్తూ పోతూ ఉంటాయి. బహుశా ఈ సెప్టెంబర్ 8వ తారీఖు అనుభవం జీవితంలో ఉండే ఈ సహజమైన రిథంని అర్థం చేసుకోవడానికి, ప్రతి దశనూ అది కష్టంగా ఉన్నా, సుఖంగా ఉన్నా ఓర్పుతో, బ్యాలెన్స్తో స్వీకరించడానికి మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తుందేమో అని మనం ఆలోచించవచ్చు. ఆటుపోట్లను తట్టుకుని నిలబడే శక్తిని ఇది మనకు ఇస్తుందేమో. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.